ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు అందించేటువంటి ఈ యొక్క సందేశం ఏమిటి అంటే, ఈరోజు ఒక అదృష్టం అనేది ఉన్నవారు మాత్రమే ఈ యొక్క వీడియోని చూడగలుగుతారు తల్లి. ఇది విన్నట్టే నాకు 11 రోజుల్లో నువ్వు అనుకున్నది జరుగుతుంది తల్లి. నీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అన్నా, అలాగే నీ యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణత్వం సాధించాలి అన్నా, ఏది జరగాలన్నా సరే నువ్వు ఈ యొక్క బాల హనుమాన్ చెప్పేటువంటి సంగతులు నువ్వు విన్నావంటే ఎంతటి కష్టాన్నైనా సరే నువ్వు ఎదిరించి పోరాడగలవు తల్లి. కాబట్టి బాల హనుమ తెచ్చినటువంటి సందేశం నీకు అందించబోతున్నాను తల్లి. అశ్రద్ధ చేయకుండా చక్కగా వినడానికి ప్రయత్నం చేయి తల్లి. కల్మషం లేని మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే. మరి అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు. నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా కూడా నన్ను నమ్మినటువంటి నీకు మంచి జరగాలని చెప్పేసి నేను ఈ యొక్క సందేశాన్ని అయితే నీకు తీసుకుని వచ్చాను బిడ్డ. మరి నీకు ఎప్పుడూ కూడా నేను ఉన్నానని చెప్పేసి ఎప్పుడు గమనించు తల్లి. అలాగే నువ్వు ఏం చేసినా సరే, ఏం అనుకున్నా సరే ఒక్క సాయి స్మరణ ఉంటే చాలు తల్లి. నీకు బాధల నుంచి బయటపడే మార్గాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు నీకు ఇస్తాడు తల్లి. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఆ యొక్క భగవంతుని ముందు కూర్చుని మనస్ఫూర్తిగా నీ యొక్క బాధను నువ్వు వెళ్ళగక్కావంటే, నువ్వు ఏ విధంగా నువ్వు చెప్తావు అంటే, తండ్రి నా జీవితంలో అనేక బాధలు పడుతూ ఉన్నాను, అలాగే ఇంకా మరిన్ని బాధలు ఇంకా పడుతూనే ఉన్నాను. మరి నాకు ఉద్ధతి కలుగుతుంది, అలాగే నాకు ఎప్పుడు ఏ దారి చూపిస్తావు తండ్రి అని చెప్పేసి నువ్వు గట్టిగా స్మరించు. మనస్ఫూర్తిగా స్మరించావంటే నీకు ఏదో ఒక దారినైతే ఆ భగవంతుడు చూపకపోతాడా చెప్పు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. మరి అలాంటి పరిష్కారాన్ని మనకి చూపించబోతున్నారు బాబా గారు. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిష్కారం ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచించాలి, అలాగే తెలుసుకోవాలి అంటే కూడా మనం ఈ యొక్క వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూస్తేనే కానీ మనకు తెలియదండి. మరి తల్లి, ఏ దైవాన్ని అయితే నువ్వు ఆరాధిస్తూ ఈరోజు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావో ఆ భగవంతుడే నీకు స్వయాన్న నీ ముందుకు వచ్చి సందేశాన్ని ఒక అదృష్ట రూపంలో పంపించాడు తల్లి. మరి ఎందుకు కాదనుకోవాలి? తప్పకుండా ఒక చిన్న రాయి అయితే వేసి చూడు తల్లి. మరి అందులో విజయమైనా సరే విఫలమైనా సరే ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందది ఆపవద్దు తల్లి. తల్లి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నిరాడంబరముగా ఉండమని చెప్పారు కదా. మరి ఒక్కొక్కసారి మనం దేవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన భక్తికి ప్రేమకు మనం దూరం అవుతూ ఉంటాం. మరి అంతటి ప్రేమ నాకు అవసరం లేదు తల్లి. నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా సరే పర్వాలేదు, అచంచలమైనటువంటి ప్రేమను పంచితే చాలు తల్లి. అదే నాకు కొండంత ధైర్యం వస్తుంది తల్లి. మరి నీ ధైర్యం ఏంటి అంటే, నీ గురువు యొక్క పాదాభివందనం చేస్తూ నువ్వు మనసులో కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి నా గురువుని నువ్వు విన్నవించావంటే అది నీలో కొండంత ధైర్యాన్ని అయితే నింపుతుంది తల్లి. ఆ గురువు అనేవారు నీ యొక్క గమనాన్ని శాసిస్తారు తల్లి. మరి గురువు ఎంతటి గొప్పవారు అంటే అన్ని క్షణాలు కూడా సర్వ కష్టాలను కూడా ఎదుర్కొనే శక్తిని నీకు ప్రసాదించమని చెప్పేసి నా దేవుణ్ణి అయితే కోరుకో తల్లి. అలాగే మంచివారి జీవితంలో ఏం జరిగినా సరే అది మన మంచి కోసమే జరుగుతుంది, మన మంచి కోరే జరుగుతుంది. కాబట్టి ఈ సాయి ఎవరైతే ఉన్నారో మరి ఈ సాయి చెప్పింది నువ్వు వినాలి తల్లి. ఎందుకు అంటే ఆ అదృష్టం నీ దాకా వచ్చిందంటే మరి ఈరోజు నీకు స్వయంగా నీ సాయి పంచుతున్నటువంటి అదృష్టం ఇది. మరి నువ్వు కాదనుకోకుండా ఈ ఆ యొక్క బాల హనుమాన్ చెప్పేది శ్రద్ధగా వినుతల్లి. ఆయన నీకు ఒక మార్గాన్ని అయితే తప్పకుండా చూపిస్తారు తల్లి. మరి అలాంటి ఆచరణ మార్గమైనటువంటి మార్గాన్ని
నీకు చూపించి దాన్ని నువ్వు నడిచేలా చేస్తారు తల్లి. కాబట్టి తప్పకుండా ఆచరణలో పెట్టు తల్లి. ఇది మంగళవారం రోజున మాత్రమే చేయాలి. మంగళవారం రోజున మొదలుపెట్టి 11 రోజులు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేస్తేనే నీకు అందులో విజయం అయితే కలుగుతుంది తల్లి. నువ్వు కేవలం నా కోరిక తీరాలి అని మాత్రం అయితే చెయ్యవద్దు తల్లి. ఎందుకు అంటే అది విఫలమైతే అవుతుంది. మరి నువ్వు నా కోరిక తీరాలని చేస్తే ఖచ్చితంగా విఫలమైతే అవుతుంది. ఎందుకు అంటే సరే, ఏదైనా సరే నువ్వు నమ్మకంతో చేయాలి, భక్తితో చేయాలి. నువ్వు భక్తితో ఎంత బాగా ఉన్నావన్నదే ముఖ్యం. అంతేకాని నువ్వు భగవంతుడికి ఎంత ఆడంబరాలు చేస్తున్నావు అనేది అక్కడ ఎవ్వరూ కూడా పట్టించుకోరు. మరి నీకు ఈ యొక్క ఆంజనేయ స్వామి పెట్టే పరీక్ష ఇదని చెప్పేసి నువ్వు అనుకోవాలి తల్లి. అందులో నువ్వు చూపించాల్సింది ఏంటి అంటే భక్తి, ప్రేమ మాత్రమే. నీకు కావాల్సింది కూడా తప్పకుండా నీ ముందుకైతే వస్తుంది. నువ్వు ఆ భక్తితో ఈ 11 రోజులు కూడా నిష్టగా నువ్వు పూజ చేసుకున్నట్లయితే నువ్వు ఏం కోరుకున్నావో అది నీ ముందుకైతే వస్తుంది తల్లి. ఎందుకు అంటే నమ్మకం ప్రధానం. భగవంతుని పట్ల ఎంత నువ్వు విశ్వాసంతో ఉన్నావు అన్నది ముఖ్యం. మరి నేను చెప్పేది నువ్వు పూర్తిగా శ్రద్ధగా విన్నావంటే, నువ్వు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకుండా నేను చెప్పేదన్నీ పాటిస్తున్నావంటే నీకు అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుంది. మరి ఏ విధంగా అంటే నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు ముందుగా మంగళవారం నాడే మొదలు పెట్టాలి అది. అలాగే మంగళవారం ఉదయం నువ్వు పొద్దున్నే లెగిసి నువ్వు శుభ్రంగా ఇంటిని ఊడ్చుకుని నువ్వు అలాగే తలంటు పోసుకుని ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క భావన నీలో కలగజేసుకుని నువ్వు ఆ యొక్క మూర్తి ముందు కూర్చుని నీ యొక్క పూజను మొదలుపెట్టావంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క తండ్రి నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. మరి అది ఏ విధంగా చేయాలి అంటే తెల్లవారుజామున మొదలు పెట్టాలి. అది ఎలా అంటే హనుమంతుని విగ్రహం ముందు కూర్చుని హనుమంతు ఫోటోగానే ఉంటే ఫోటో అవ్వచ్చు, లేదు అంటే ఒక విగ్రహం అవ్వచ్చు. నీకు నచ్చిన పూలతో అలాగే ఒక పూలతో ఒక మాలను అలంకరించి ఆ యొక్క భగవంతునికి వేసుకుని అలాగే నీకు నచ్చినటువంటి పళ్ళను ఉంచి ఆయనకు నివేదించి తర్వాత మనస్ఫూర్తిగా ధ్యానించి ఆ తర్వాత కూర్చుని హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణంగానే చేశావు అంటే అది నీకు నిష్టగా చేశావు అంటే నీ యొక్క జీవితంలో నువ్వు మర్చిపోలేనటువంటి ఒక అద్భుతాన్ని అయితే నువ్వు చూస్తావు తల్లి. మరి శుభ్రత అనేది చాలా అవసరం తల్లి. ఒక బ్రహ్మచర్యం అయితే నువ్వు పాటిస్తూ అలాగే హనుమానికి చేసేటువంటి పూజ ఏ విధంగా ఉండాలి అంటే ఎంత నిష్ట అంటే అంత తొందరగా దగ్గరవుతారు. నువ్వు ఎంత నిష్టగా ఉన్నావంటే అంత దగ్గరగా నీ ముందుకైతే వస్తాడు స్వామి. మరి ఆ విధంగా నువ్వు ఆ 11 సార్లు నువ్వు ఎప్పుడు కూడా ఉచ్చారణ ఆ యొక్క హనుమాన్ చాలీసాను ఉచ్చారణ చేస్తూ నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా నీ పూజలో ఒక అద్భుతం అనేది నీకు జరుగుతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు మర్చిపోయినటువంటి ఒక అద్భుతాన్ని అయితే నిన్ను ఆ యొక్క దేవుడు తీసుకుని వస్తాడు. మరి నీ యొక్క నిష్ట, భక్తి అవే కావాలి. మరి అవి ఉంటేనే కదా నువ్వు అనుకున్న సాధించగలుగుతావు. కాబట్టి ఆడంబరాలకైతే వెళ్ళవద్దు. మీరు ఇవి పెట్టాలి, అవి పెట్టాలి అని మీకు అందుబాటులో లేనటువంటి ఏ వస్తువులైనా సరే తీసుకుని రావాల్సిన లేదు. మీకు అందుబాటులో ఉన్నవి మాత్రమే తెచ్చుకొని పూజనైతే ప్రారంభించాలి. మరి ఇది కూడా తెల్లవారుజామున మాత్రమే చేయాలి. సూర్యోదయం కంటే ముందు ఇది చెయ్యాలి. అలాగే సూర్యోదయం తర్వాత చేస్తానంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పూజ సామాగ్రి కానీ పూజకు సంబంధించింది కానీ ఏది ఉన్నా సరే మరి ముందు రోజే తీసుకుని వచ్చుకుని అంతా కూడా పూజ గదిని అంతా శుభ్రం చేసుకుని ఆ ఆంజనేయ స్వామి వారికి పటం లేదా విగ్రహాన్ని కనుక ఉంటే అన్నింటినీ కూడా సర్వం కూడా సిద్ధం చేసుకుని పూజనైతే ప్రారంభించాలి. మరి సోమవారం రాత్రే మొత్తం అన్నీ కూడా ఈ సామాన్లు అన్నీ సమకూర్చుకొని తెల్లవారుజామున 3 నుంచి 4 మంటల మధ్యలో మరి ఈ యొక్క హనుమాన్ చాలీసాని పఠించడం మొదలుపెట్టి ప్రతి ఒక్కొక్క పదాన్ని కూడా మనం అర్థం చేసుకుని పాటించాలి. మరి మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుని మనం పారాయణ పూర్తి చేయాలి. అంతేకాని ఒక అర్ధరహితమైనటువంటి
ఏదో చదువుతున్నామంటే చదువుతున్నామని కాకుండా ఆ యొక్క నిగూఢమైనటువంటి ఆ అర్థాన్ని గ్రహిస్తూ ఆ యొక్క హనుమాన్ చాలీసాను అనుభవిస్తూ మనం పాటించడం మొదలుపెట్టామంటే అది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మనం అది భక్తితో చేయడం వల్ల, ఆయన మీద మనం నమ్మకంతో చేయడం వల్ల ఎప్పుడూ కూడా మన హనుమంతుడు మనకు అండగా ఉంటారు. మరి హనుమాన్ మీద నమ్మకం ఉంచిన వారు ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఎలాంటి ఆటంకాలు కూడా కలగవు. ఎలాంటి ప్రయాణాల్లో అయినా సరే ఆయన అండగా నిలిచి మన గమ్యాన్ని చేరుస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం మీరు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. మరి చాలా చక్కని ఉపాయం కదా అండి. మరి ఇది ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించి 11 రోజులు నిష్టగా పారాయణం చేయండి. మరి ఉదయం తెల్లవారితో లేగానే ఒక ఫోటో దండం పెట్టి వేసి అలాగే స్వామివారి ముందు నైవేద్యం కూడా పెట్టేసి అప్పుడు మనం మనస్ఫూర్తిగా ఎటువంటి వేరే ఆ యొక్క ఆలోచనలు లేకుండా ఆ యొక్క దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆయనపైనే ధ్యాసను నిలిపి మనం ఈ యొక్క హనుమాన్ చాలీసాను పఠించామంటే మరి ఆ తర్వాత మనలో మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హనుమానుడు పాలద్రోలుతారు. మరి ఈ విధంగా సంకల్పించుకొని ఏ సమస్యనైనా సరే మనం పరిష్కరించుకోవచ్చు. మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క పారాయణం చేయడం వల్ల మనకి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన సమస్యలు కూడా అన్నీ కూడా ఎలాంటి సతమతాలు లేకుండా పూర్తిగా తీరిపోతాయి. మరి ఇంకా ఏంటి అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారండి. మరి ఇది 11 రోజులు తీరలేదు అంటే మరి కొంతమంది పాజిటివ్గా చెప్తారు కదా. మరి అలాగే 11 రోజుల తర్వాత నేను అనుకున్నది జరిగింది అని కూడా చాలామంది ఈ దీన్ని అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి కాబట్టి ఇది ఇలా ఎవరికైతే తీరలేదు అనుకున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మొదలుపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆరాధించేటువంటి ఆ యొక్క దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి మరి ఒక్కసారి మనం ఆ యొక్క ప్రయత్నం అంటూ చేశామంటే ఆ ప్రయత్నంలో మనకు భగీరథ ప్రయత్నం అంటాం కదా, అలాంటి భగీరథ ప్రయత్నం మనం చేసామంటే మనకు ఖచ్చితంగా ఆ యొక్క కోరిక అయితే నెరవేరుతుంది. మరి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క ధోరణిలో మనం ఉంటున్నాము, అలాగే మనం ఆ పాటించిన రోజు మనం ఎలాంటి కృత్యాలు చేస్తున్నాము, అలాగే ఎవరిని మనం మోసం చేస్తున్నాము, ఎవరిని మనం అధర్మం వైపు నడిపిస్తున్నాము, ఇవన్నీ కూడా ఆ యొక్క పూజ పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి పూజలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిందించవద్దు. ఎలాంటి అసూయ రాగద్వేషాలు లేకుండా అందరినీ కూడా మంచిగా కలిసిమెలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎవరిని ఒక బాధ పెట్టే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మరి కాబట్టి ఇలాంటి ఈ అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం అందరితో కూడా మంచిగా ఉండాలి. మరి అప్పుడే కాదు, అలా ఉండడానికి ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎప్పుడైనా సరే మన మనసుకు నొప్పించే మాటలు ఎవరైనా సరే అన్నా కానీ అవి నన్ను కాదులే అన్నట్టు ఎవరైతే ఖచ్చితంగా వదిలేస్తారో వారు బాగుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా పూల పాన్పు కాదు, అలాగే అందరికీ కూడా అది ఒక చెడు ఇది కూడా కాదు. మరి ఎలాంటి మన మనసులో ఉన్నటువంటి కర్మ ఆలోచనలు, బలహీనటువంటి ఆచారాలు, భ్రష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయో పైకి బ్రహ్మనిష్ట నటిస్తూ మన యొక్క లోపల మనకు యొక్క ఆలోచనలను గుర్రం కళ్ళెం లేకుండా ఎలా పరిగెడుతుందో ఆ విధంగా పరిగెడుతున్నాయంటే అది కూడా మనం ఈ యొక్క పూజ పరిగణలోకి తీసుకోవాలి. మరి అలా కాకుండా ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి. లోపల ఒకలాగా బయట ఒకలా కాకుండా మనం ఎప్పుడు కూడా నిత్యము కూడా మనం ఆ యొక్క సాయిని ఎప్పుడు కూడా స్మరిస్తూ, అలాగే హనుమంతుని ఎప్పుడు కూడా స్మరిస్తూ మనకి ఎటువంటి కోరికలు అలా ఎటువంటి ఆలోచనలు మనకి చెడు ఆలోచనలు మనకు రాకుండా ఒక అద్భుతమైనటువంటి బుద్ధిని కలిగి ఉండామంటే ఆ యొక్క పూజ అనేది సఫలమైతే అవుతుంది. మరి ఇంతకంటే మరి
జ్ఞానంతో మనం ఎప్పుడు కూడా ప్రకాశించాలి అంటే మన మనసుతో కానీ నోటితో కానీ మరి చేతులతో కానీ ఎవరిని కూడా నొప్పించవద్దు. అందరిపై కూడా దయ కలిగి ఉండాలి. సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకుండా ఉండాలి. నిన్ను ఎవ్వరితో కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టే వారైతే ప్రవర్తిస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది మర్చిపోకూడదు. ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు ఆనందపడాలి కానీ వారి యందు ఈర్ష్యను అలాగే ద్వేషాన్ని కూడా పెంచుకోకుండా ఉండాలి. మరి ఎప్పుడూ కూడా నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఆ యొక్క భగవంతుని యొక్క రూపాన్ని తన మనసులో నిలుపుకుని ఉంటారో వారికి దుఃఖ బాధలు ఇవన్నిటి నుండి కూడా విముక్తిని చేస్తారు అని చెప్పేసి సాయి మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా. మరి మన మనసులో ఎందుకు ఇంత ఆవేదనని మనం వెళ్ళగక్కుతున్నామో, అలాగే ఎదుటివారిపైనటువంటి మనం ఎటువంటి ఈ ఈర్ష్య ద్వేషాలను ఎందుకు రగిలించుకుంటున్నామో ఇది ఏంటి అనేది మనమే ఆలోచించుకోవాలి. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారిని మనం బాధ పెట్టకుండా మన జీవితాన్ని మనం గడిపామంటే ఎట్టి పరిస్థితుల్లోని మనకు ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆ యొక్క దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. అలాగే ఈ యొక్క ఎన్నో హెచ్చరికలతో మనకు ముందుకైతే తీసుకుని వస్తాడు. మరి ఆ కోరికలు మనం తగ్గించుకుంటేనే మన జీవితం అనేది ఒక ఆనందమయంగా ఉంటుంది. అలాగే ఒక విషయమై మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి. మరి అది ఏంటి అంటే ఎంతటి కష్టం వచ్చినా సరే ఒక సాయి అనే ఒక చిన్న పిలుపు చాలు. మరి ఆయనే అన్నీ అర్థం చేసుకుంటారు. అంటే నిజంగా మన అదృష్టమే అని చెప్పుకోవాలి. ఆ అదృష్టం ఒక వరంగా మన ముందుకు వచ్చి వాలితే ఎందుకు మనం కాదనుకోవాలి. మరి ఇలాంటి మంగళవారం రోజున హనుమాన్ రూపంలో మనకు ఇంతటి అదృష్టాన్ని బాబాగారు పంచుతున్నారు అంటే అది మన అదృష్టమనే భావించాలి. మరి తల్లి నువ్వు తిరగల్లోని కింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటూ కదలకుండా ఉండగలిగితే అప్పుడు ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని అలాగే నిన్ను చేరి గిరగిరా తిరుగుచున్ననో అవి అన్నీ కూడా నిన్ను తగిలిన క్షణమే నశించి పిండిలా రాలిపోతాయి. మరి బాబా తిరగలి విసరటంలో అంతరార్థం ఇదే అని చెప్పేసి మనం గమనించాలి. కాబట్టి మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అవి అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పడానికి ఇది ఒక బాబా యొక్క సందేశమే నిదర్శనం. అలాగే మనకి కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఆ కష్టాల వెనుక సంతోషాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయని మనం మర్చిపోవద్దు. అలా మనం ఎప్పుడూ కూడా కష్టాలతోనే బతుకుతున్నాము అని చెప్పేసి అనుకోకుండా మనకంటూ ఒక మంచి జీవితం అయితే ముందు ఉంది కాబట్టే మన పాపకర్మ ధ్వంసం అంతా కూడా ఆ యొక్క పాపకర్మ అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. మరి కష్టాలు అనుభవించడం వల్ల అని చెప్పేసి ఆ బాబాగా అయితే చెప్తున్నారు. మరి బిడ్డ ఈ రోజు వరకు నువ్వు ఎంతో విలువైనటువంటి నీ యొక్క కన్నీరుని అయితే కార్చావు కదా. మరి ఈసారి నుంచి నువ్వు కార్చే కన్నీరు అంతా కూడా నీ యొక్క సంతోషంతో ఆనంద బాష్పాల్లో వచ్చేటువంటి ఆ కన్నీరు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. ఆనంద బాష్పాలు అని చెప్పేసి అనుకోవాలి. అలాంటి అదృష్టాన్ని అయితే నీకు ఈరోజు నేను తీసుకుని వచ్చాను తల్లి. ఎందుకు కాదంటావు తల్లి? ఒక చిన్న రాయి వేసి చూస్తే సరిపోదా? మరి ఏదైనా సరే జరిగేది జరగనివ్వు, అడ్డుకోవద్దు. ఎందుకు అంటే అంతా కూడా మన మంచికే అనుకుంటే సరిపోతుంది కదా. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం అయితే చెందవద్దు తల్లి. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికి మొదటి అడుగు ఈరోజే పడబోతుంది. ఇకపై అంతటా కూడా నీకు విజయమే తల్లి. ఈరోజు నేను నీకు నెల రోజులని చెప్పాను. మరి 11 రోజుల్లో జరుగుతుందా బాబా అంటే అది నీ చేతుల్లోనే ఉంది కదా. మరి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో ఆ తీరుని బట్టే నీకు జరగడం తథ్యమవుతుంది తల్లి. అలాగే నేను ఎప్పుడు కూడా నీ యందు ఒక అమృతమైనటువంటి ఆ ప్రేమ జాలంతో నీకు ఎప్పుడు కూడా నీ సమస్యలన్నీ కూడా తగ్గిస్తూ అలాగే నీ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల తీవ్రతను కూడా తగ్గిస్తూ నీకు అందజేస్తూ ఉన్నాను తల్లి. మరి ఆ విధంగా నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోకి అయితే నేను తీసుకుంటూ ఉంటాను. దానికి ప్రతీకగా నేను వారికి శాంతిని ఆనందాన్ని ఇవన్నీ కూడా పంచుతూ ఉంటాను. మరి బాబా ఎందుకంటారంటే ఎవరైనా సరే
ద్వారకామాయిలో అడుగు పెడితే సేద తీరుతారు. మరి సాయి వడిలో అంత చల్లగా ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి సాయి యొక్క వడి ఏదైతే ఉందో ఆ వడిని మనం చూడడం అనేది, ఆ వడిలో మనం చేరాలి అంటే ఆ యొక్క సాయి అనుగ్రహం మనకు తప్పకుండా ఉండాలి. కాబట్టి ఒక్కటి మనం ఆలోచించాలి, మనం ఎప్పుడు కూడా సాయి యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాము అంటే మనకి అన్నీ కూడా మంచి శుభాలే జరుగుతాయని చెప్పేసి సాయి మనకి ఒక గొప్పదైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి కాబట్టి ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని సందేశాల కోసం మీరు నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి సందేశాలన్నీ కూడా ఆ యొక్క సాయి అనుగ్రహంతో మీ ముందుకైతే వస్తాయి. కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా మీరు మరవకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా వీడియోలన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేసి వారి యొక్క సాయి యొక్క సందేశాలు అందరికీ కూడా చేరువయ్యేలా షేర్ చేయండి. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మరి యొక్క సందేశంతో మీ ముందుకైతే వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.